అవోపా నర్సరావుపేట ఆధ్వర్యంలో నాగసరపు సుబ్బరాయ గుప్తా చేతుల మీదుగా ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ. అవోపా నర్సరావుపేట ఆధ్వర్యంలో నర్సరావుపేట తిలక్ మున్సిపల్ స్కూల్ నందు విద్యార్థులకు ఉచిత పలకలు, నోటు పుస్తకాలు, ఎక్కాల పుస్తకాలు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసరపు సుబ్బరాయ గుప్తా మాట్లాడుతూ, అవోపా నర్సరావుపేట ఆధ్వర్యంలో ఇది 4వ సంవత్సరం. నర్సరావుపేట మరియు పరిసర గ్రామాల్లోని సుమారు 40 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 2500 మందికి పలకలు, నోటు పుస్తకములు, ఎక్కాల పుస్తకములు పంపిణీ చేశారని ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు కమిటీ వారిని అభినందించారు. విద్యార్థులు ఇప్పుడు ఏంటంటే మన అవోపా మరి ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, వెంకటప్పయ్య గారు మరి వీళ్ళందరి ద్వారా ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జరిగే పిల్లలకి, చదువుకునే పిల్లలకి మరి నోట్బుక్స్, అట్లాగే ఎక్కాల పుస్తకాలు ఇవన్నీ కూడా సుమారు 40 స్కూళ్ళకి మరి వాళ్ళు ప్రారంభం చేసి ఇవ్వటం 4వ సంవత్సరం ఇది. మరి 3 సంవత్సరాల నుంచి కూడా ఈ తిలక్ స్కూల్లోనే మాతో పాటు మరి కేపీ రంగారు, మేలచేరు ముఖ్యంగా ఏంటంటే ఇందాక నేను చెప్పడం మర్చిపోయాం, మా పెద్దలు మేలచేరు వీరాంజలి గారు మరి ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు సేవ చేయటంలో ఆయన ముందుంటారు. మరి ఇక్కడే ఈ కార్యక్రమం ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మేము అందరం కూడా ఇక్కడే మొదట బిగిన్ చేయటం, మమ్మల్ని ఇక్కడ గెస్టులుగా ఇన్వైట్ చేస్తున్నందుకు మన శ్రీనివాసరావు గారిని, వెంకటప్ప గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాం, విద్య అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య నేర్చుకోవాలి, చదువుకోవాలి బాగా. ఇప్పటి నుంచే మీరు 1వ తరగతి నుంచి చదువుకొని మనందరం కూడా గోల్ పెట్టుకోవాలి. మేము పెద్ద అయ్యాక ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అట్లాగే సైంటిస్ట్ అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి అన్నీ కూడా మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని చక్కగా నేషనల్ చెప్పి చక్కగా చదువుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక పట్టుదల, ఇవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచి అలవర్చుకుంటే మీరందరూ కూడా చాలా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో ఇప్పుడు మీకు బాగా చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ కానీ, బెంచెస్, మీకు మిడ్ డే మీల్స్ కానీ, మీకు బుక్స్ అన్నీ కూడా, స్కూల్ డ్రెస్, యూనిఫామ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తుంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి గ్రౌండ్ ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూల్ తీసుకుంటే ఆ గదుల్లో మీకు చదివించడం తప్పితే మీరు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండవు, ఏమి ఉండవు. మీరందరూ కూడా బాగా చక్కగా మరి మీ టీచర్స్, ఉపాధ్యాయులు చెప్పే అన్నీ కూడా బాగా చక్కగా నేర్చుకోవాలి వాళ్ళు. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఒకరి నుంచి ఒకరు తెలివితేటలు గల్లోళ్ళు. పేరెంట్స్ కూడా పిల్లలు బాగా చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తూ మరి మంచి వాళ్ళు జీవితం బాగుపడాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలనే కోరికతో ధ్యేయం పెట్టుకున్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా చదువుకునేటప్పుడు చదువుకోవాలి. ముఖ్యంగా క్రీడలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటల్లో ఆడుకోవాలి. గొడవ చేసేటప్పుడు గొడవ చేయాలి, కానీ చదువు ముఖ్యంగా మీరు చదువుకోవాలని అట్లనే కోరుకుంటూ మన అవోపా అసోసియేషన్ తరఫున శ్రీనివాసరావు గారు, వెంకటప్పయ్య గారు, ఎందుకంటే చూస్తున్నా వాళ్ళు డొనేషన్ నేను కానీ, కేపీ రంగారావు కానీ, మేల్చరణ్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, పెద్దలందరూ ఇచ్చారు. ఇవ్వటం గొప్ప విషయం కాదు. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసి మరి జనవరి నుంచి ఈ బుక్స్ అన్నీ కొట్టించి మరి అన్ని 40 స్కూళ్ళకి వాళ్ళు స్వయంగా మరి వాళ్ళ మెంబర్స్ని కలుపుకొని వెళ్ళి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూషన్ అందేటట్టు చేయటం, వాళ్ళు చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు చేసుకోవాలనే ఆ ధ్యేయం పెట్టుకున్నందుకు వాళ్ళిద్దరిని నేను ప్రత్యేకంగా మన చప్పట్ల ద్వారా అభినందించాలి. ముఖ్యంగా ఎందుకంటే దాతలు చాలామంది ఉంటారు, కానీ ఆ కార్యక్రమాన్ని మరి నెరవేర్చాలి. ఇందాక మనం చెప్పినట్టు వాళ్ళు ఈ శ్రీనివాసరావు గారు, వెంకటప్పయ్య గారు, మరి గౌరవ నీల్ శివప్రసాద్ గారు, మరి అందరూ కూడా అచ్యుతరావు గారు కానీ చాలా కృషి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంకా మన పెద్దలందరూ కూడా ముఖ్యంగా చదువుకోవటానికి బీద విద్యార్థులకి మళ్ళీ వీళ్ళ స్కాలర్షిప్ ద్వారా మరి ఇవ్వటం, అట్లాగే దాతల ద్వారా డొనేషన్స్, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి మరి వీళ్ళు సగం ఫండు గుంటూరు మరి అవోపా కానీ అక్కడి నుంచి స్కాలర్షిప్ తెప్పించి ఇవ్వటం కూడా కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా మరి వారిని అభినందిస్తూ, ముఖ్యంగా మరి మన హెచ్ఎం గారు రమణారావు గారు కూడా ఉన్నారు. అంతకుముందు బరంపేట నేను 2014-2019 మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కూడా ఆ స్కూల్ని ఎంతో అభివృద్ధి చేశారు. మరి ఇక్కడ నేను చూస్తున్నాం, మేము వచ్చిన 3 సంవత్సరాలు కూడా రమణారావు గారు కానీ, మేడం గారు, మరి వారు అఖిలాదేవి గారు కూడా, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా విద్యార్థిని చక్కగా చదివించడం. మా కాలేజీలో లెక్చర్స్ కూడా చెప్తుంటాను, ఈ మున్సిపల్ హై స్కూల్లో మరి విద్యార్థుల్ని బాగా చదువు చెప్పడం వల్ల సీట్లు అయిపోయిన బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది. మీరు కూడా బాగా వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని చదువు చెప్పాలని మరి వాళ్ళకు కూడా చెప్తుంటాను. జై వాసవి అవోపా ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నరసరావుపేట వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా మనము నరసరావుపేట పట్టణంలోను పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి
40 స్కూల్స్, సుమారు ఎలిమెంటరీ స్కూల్స్ 1 నుంచి 5వ తరగతి వరకు వారికి కావాల్సినటువంటి పుస్తకాలు మనం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ బుక్స్తో పాటుగా ఈ సంవత్సరం 2026లో వేమన శతకము, ఎక్కాల పుస్తకము కూడా వారికి అందజేయడం జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి 5 పుస్తకాల దాకా మేము ఇస్తూ ఉన్నాము. ఇవి కాకుండా ఓపెన్ ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా ఎంఈ ఆంజనేయులు గారు, కేపీ రంగారావు గారు, కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం గారు, ముఖ్యంగా బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షులైనటువంటి శశికుమార్ గారు, వారు అనివార్య కారణాల వల్ల కాసేపే ఉండి వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. వీరందరి ఆధ్వర్యము మా ఓపా యొక్క మెంబర్లు, దాతలు, ఇక్కడ నుండి స్కూలు ప్రిన్సిపల్, అది హెడ్ మాస్టరు, హెడ్ మిస్సెస్, స్కూల్ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఈ సంవత్సరం మాకు సుమారుగా 1,70,000 రూపాయలు దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయేటువంటి 10-15 రోజుల్లో చుట్టుపక్కల గ్రామాలు, నరసరావుపేటలో ఉన్నటువంటి 40 స్కూల్స్ కూడా ఈ బుక్స్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది నరసరావుపేట అవోపా ఆధ్వర్యంలో. అందరికీ ధన్యవాదాలు. చూడండి ఒకసారి పిల్లలందరినీ చక్కగా వాళ్ళ మేధస్సును గ్రహించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఎక్కువ